అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు వినబోయే కథ పేరు అమ్మమ్మ గారిల్లు. రచించిన వారు శ్రీదేవి మురళీధర్ గారు. కథ విందాము. వేసవి కాలం సెలవులు. మార్చి నెల సెలవులు ఇవ్వగానే అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళటం కొన్నేళ్లుగా నాకు అలవాటు. సెలవులకి అమ్మమ్మని తాతయ్యని చూసి తీరాల్సిందే. ముసలి వాళ్ళం, ఎక్కడికి రాం. మమ్మల్ని చూడటానికి మీరంతా వస్తూ ఉండండి. ఏదో మా ఘటాలిలా వెళ్ళిపోవాల్సిందే మా ఊళ్ళో అంటారిద్దరు. మా అమ్మకి 2 తమ్ముళ్ళు, 1 చెల్లెలును. మామయ్యలిద్దరూ కేర్ ఆఫ్ అమెరికా. పిన్ని జైపూర్లో సెటిల్ అయింది. మా నాన్నకు అమ్మకు హైదరాబాద్లో ఉద్యోగం. నేనొక్కడే కాబట్టి, అమ్మా నాన్న ఉద్యోగస్తులు కాబట్టి, అమ్మమ్మ ఊరికి దగ్గరలో ఉండేది మేమే కాబట్టి, ఇలా ఎన్నో కాబట్టిల కారణంగా నేను తప్పనిసరిగా ప్రతి సెలవులకి 2 నెలలు అక్కడ మకాం వేసేవాణ్ణి. ఆ ఊరంటే నాకు ప్రాణం. సిటీల్లో అపార్ట్మెంట్లలో ఉండేవాళ్లకి అక్కడికి వెళితే జైలు నుండి విడుదలైనట్లు ఉంటుంది. మా తాతయ్యకి అక్కడ పొలాలు, కొబ్బరి తోటలు ఉన్నాయి. అమ్మమ్మ, తాతయ్య ఇద్దరిది మంచి ఆరోగ్యం అవ్వటం వల్ల పనులన్నీ స్వయంగా చక్కబెట్టుకుంటూ ఉండేవారు. వాళ్ల ఇల్లు పాతకాలం నాటిది. చాలా పెద్దగా, ఎత్తైన గోడలతో, బరువైన చెక్క తలుపులతో విశాలంగా ఉండేది. ఆ ఇంటికి గేటు లేదు. ముందంతా బోలెడన్ని పూల చెట్లు, పందిరి గుంజలు, ఎన్నో రకాల కూరగాయల మడులు ఉండేవి. ఒక పక్కగా గిలక బావి, ఇంటి వెనుక పెద్ద పెరడు, 4-5 పెద్ద మామిడి చెట్లు, నేరేడు, జామ, సీతాఫలం, దబ్బ చెట్లు, 1 చింత చెట్టు ఉండేవి. ఇంటికి బాగా వెనుకగా గొడ్ల కొట్టం, ఒక చిన్న పెంకుటిల్లు. అందులో పాలేరు గంగాయి కుటుంబం కాపురం ఉండేది. ఇల్లు వాకిలి చిమ్మి నీళ్లు చల్లి ముగ్గులెయ్యటం, కూరగాయలు మొదలైనవి వంటకు సరిపడా కోసి పెట్టడం, పెరట్లో ఉన్న పెద్ద రోలు శుభ్రంగా కడిగి పీట వాల్చి సిద్ధం చేయటం. ఒకటేమిటి, ఈ చిన్న పొన్న పనులు తెల్లవారిన దగ్గర నుంచి గంగాయి భార్యా పిల్లలు చకచకా చేస్తూ పోయేవారు. గంగాయి గొడ్ల పని, పొలం పనులు చక్క పెట్టుకొచ్చేవాడు. తాతయ్య ఎక్కడికి వెళ్ళినా నీడలాగా వెన్నంటి ఉండేవాడు. అమ్మమ్మ తెల్లవారక ముందే లేచి వంటిల్లు, పూజగది కడిగి స్నానం చేసేది. ఎవరు ఎన్ని చీరలిచ్చినా అవి పిల్లలకుండని అని దాచిపెట్టి 2-3 నేత చీరలు, 7 గజాలవి కాసిపోసి కచ్చాపోసి కట్టుకునేది. ఒకటి చిలక పచ్చాకు, రెండవది నెమలి పింఛం రంగు. ఆ 2 కలనేత చీరలు మాత్రమే కట్టుకునేది. కాలి వేళ్లకి పెద్ద పెద్ద మెట్టలు, చేతుల నిండా ఎరుపు ఆకుపచ్చ గాజులు, ముక్కుకి ముక్కెర, తెల్లరాళ్ల కుచ్చు ముక్కు పడక, చెవులకి పెద్ద పెద్ద తెల్లరాళ్ల కమ్మలు, మెళ్ళో నాను పలకసర్లు, పెద్ద ఎర్రటి కుంకుమ బొట్టు, తెల్లటి వెండి జుట్టు, పొడుగు పొట్టి కాకుండా ఉండి ఆరోగ్యంగా ఒత్తసరిగా ఉండేది. తాతయ్య బాగా పొడుగు, గుండు పిలకాను. విభూది, కుంకుమ ఎప్పుడూ ముఖాన ఉండాల్సిందే. మెళ్ళో రుద్రాక్షలు. పాపం 4-5 పళ్ళు ఊడిపోయినాయి. వంటిల్లు, పూజగది, దరిదాపుల పనులన్నీ అమ్మమ్మే స్వయంగా చూసుకునేది. గంగాయి పిండి తెచ్చిన పాల తప్పేలా కొంపటి మీదకెక్కించి మజ్జిగ చిలికి వెన్న తీసేది. తాతయ్య పొద్దున్నే చుట్ట కాల్చుకుంటూ కూర్చుంటే మజ్జిగ చేస్తూ ఆడిపోసుకునేది. ఇలా అని తాతయ్య అనేవాడు, ఎందుకే అలా ఆడిపోసుకుంటావు అని. వంట మొదలుపెట్టి రోటి దగ్గర కూర్చుని పచ్చడి నూరేది. నన్ను పిలిచేది. అరచేతిలో పచ్చడుంచి ఉప్పు చూడరా సరిపోయిందో లేదో అనేది. అమ్మమ్మ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఉండదు. పెద్ద గ్లాసుడు పాలు పంచదార వేసి తాతయ్య చేతికిస్తే ఆయన మరీ వేడి లేకుండా చల్లారబోసి నాకిచ్చేవాడు. బూస్టో, హార్లిక్సో తాగే నాకు ఆ మాట కూడా గుర్తుకు రానంత రుచిగా ఉండేవి ఆ పాలు. తాతయ్య స్నానం చేసి మడి కట్టుకుని సంధి వార్చుకున్నాక 11ంటికి ఏకంగా భోజనం వడ్డించేది. వంటింట్లో పెద్ద పీట మీద తాతయ్య, చిన్న పీట మీద నేను. అమ్మమ్మ విసన కర్ర పెట్టి విసురుతూ ఉంటే వేడి వేడి అన్నం తినేవాళ్ళం. ఏ రకమైన పొడులు, మసాలాలు ఉండేవి కావు. అమ్మమ్మ వంటలో ఉప్పు, కారం, చింతపండు, తిరగమోతల డబ్బా, వీటితోనే ఎన్నో వంటలు చేసేది. ఎక్కువగా నూనె, నెయ్యి కూడా వాడేది కాదు. తాతయ్య నాకు మొక్కలకు కలుపు తీయటం, మళ్లకు నీళ్లు పట్టడం నేర్పాడు. ఆకుకూరలు ఎంత బలవర్తకాలో, వాటన్నింటి పేర్లు ఎలా వాటిని గుర్తించాలో వివరించాడు. అమ్మమ్మ తోటకూర, పొనగంటి కూర వంటివి పచ్చిమిరపకాయ తిరగమూత వేసి పొడి కూరగాను, పాలకూర, బచ్చలి, గోంగూర, చుక్కకూర వంటివి పులుసు కూరగాను ఉండేది. కూరల పాదులు, కాకర, బీర, బెండ వంటి వాటి పెంపకం ఎంత సులువో చూపించి చెప్పేవాడు తాతయ్య. అమ్మమ్మ వంట కూడా పూటకి సరిపడా
పనివాళ్లకు కాస్త పెట్టతగినంత మాత్రమే చేసేది. రాత్రికి ఏవీ మిగిలేవి కావు కాబట్టి చారు, కంది, పెసర వంటి పచ్చళ్ళు, కవ్వం తిప్పిన మజ్జిగ చేసేది. చారు సువాసన ఆరు బయటికి కూడా వచ్చేది. బెండకాయ, బీర, పొట్ల వంటివి ముద్దకూరగా ఉండేది. ముద్దపప్పుతో పాటుగా సొరకాయ లేదా బూడిద గుమ్మడి, మునక్కాడలు వేసి పులుసు గాని, మజ్జిగ పులుసు గాని పెట్టేది. గుమ్మడి వడియాలు, పేలాలవి, కొత్తమీర వడియాలు, చల్లమిరపకాయలు వేయించేది. అప్పుడప్పుడు చింతకాయ, ఉసిరికాయ, దోసకాయ రోటి పచ్చళ్ళు చేసేది. తాజాగా చేసిన వెన్న నాకు అన్నంలో వేసేది. నాకు సరిగ్గా కలుపుకొని తినటం రాదని ఇద్దరు అనుకునేవాళ్ళు. అందుకే అమ్మమ్మ ఒక్కొక్కటి తనే కలిపి తినమనేది. తను కలిపినంతా తినాల్సిందే. ఇంట్లో రోజూ డైనింగ్ టేబుల్ దగ్గర నానా గోల చేసి అమ్మ వంటకు పేర్లు పెట్టే నాకు అమ్మమ్మ వంట ఎంత ఇష్టమో చెప్పలేను. పాపం బంగాళదుంపలు ఎర్రగా వేయించి పెట్టవే బిడ్డకి అని తాతయ్య అడిగితే ఏం అక్కర్లేదు. వాళ్ళ ఊళ్ళో రోజూ తినేవి అవేగా. 4 రకాల కూరలు తినడం నేర్చుకోవాలి. లేకపోతే అవొద్దు ఇవొద్దు అని షోకులు పోతారు రేపు పెద్దయ్యాక అని కొట్టిపారేసేది. లేత కాకరకాయలు మధ్యలో ఘాటు పెట్టి ఉప్పు కారంతో పాటు పంచదార కలిపి అందులో కూరి దూరగా వేయించి తినిపించేది. తీపి, పులుపు, కారం లాగా చేదు కూడా ఒక రుచే. అది తినడం కూడా అలవాటు చేసుకో, ఒంటికి ఎంతో మంచిది అని నచ్చజెప్పేది. నేను ఇష్టం లేనట్టు ముఖం చిట్లిస్తే కాకరకాయ కూర కలిపిన అన్నం ముద్దలు నోట్లో పెట్టేది. 2 ముద్దలు తిన్న తర్వాత ఆ రుచి కూడా సూపర్ అనిపించేది. కొన్నిసార్లు సాయంత్రం మినప్పిండితో పొడుగులు, పులిబొంగరాలు చేసేది. అరిసెలు, వేరుశనగ పాకం, కొబ్బరి లౌజు వంటివి చేసి డబ్బాకి ఎత్తిపెట్టేది. సాయంత్రం తోచక ఆకలి అంటానని. వేసవి సాయంత్రాలు బావి దగ్గర చేసే ఓపెన్ బాత్ నేను చాలా ఎంజాయ్ చేసే ఘట్టాలలో ఒకటి. గంగాయ్ వెంజెలతో తోడి నా మీద పోసేవాడు. నేను అల్లరిగా గెంతుతూ ఉంటే గంగాయ్ పిల్లలు చప్పట్లు కొట్టి ఎగిరేవాళ్లు. తాతయ్య, అమ్మమ్మ కళ్లల్లో తమ పిల్లలు చిన్నతనాలు కదిలేవి కాబోలు. అలాగే గుడ్లప్పకించి నన్ను చూస్తూ ఉండేవాళ్లు. మా ఇంట్లో టీవీ ముందు గంటలు గంటలు కూర్చుని లేవని నేను తాతయ్య చెప్పే కాశీ మజిలీ కథలు, చందమామ కథలు ఆసక్తిగా వినేవాణ్ణి. అమ్మమ్మ దగ్గర పెద్దబాల శిక్ష ఉండేది. అది మా అమ్మ వాళ్ల చిన్ననాటిదట. రాత్రి పడుకున్న తర్వాత నా చేత అశ్విని, భరణి అంటూ నక్షత్రాల 27 పేర్లు, ప్రభవ, విభవ అంటూ తెలుగు సంవత్సరాల పేర్లు నా కళ్ళు మూతలు పడేదాకా వల్ల వేయించేది. అలా నాకు తెలియకుండానే నేను మా అమ్మమ్మ బళ్ళో సుమతి శతకం, వేమన పద్యాలు, సామెతలు, దిక్కులు ఇలా లెక్కలేనన్ని విషయాలు నేర్చుకుంటూ వచ్చాను. ప్రతి ట్రిప్పులోనూ అమ్మమ్మకు చదవడము, రాయడము కూడా వచ్చు. మధ్యాహ్నాలు ఇంటి పని ముగిసిన తర్వాత సామాన్లు కొట్టిడి దగ్గర గంగాయి భార్యను కూర్చోబెట్టుకుని ఆవాల దగ్గర నుంచి బియ్యం దాకా చాటలో పోసుకుని శుభ్రంగా ఏరేది. చింతపండు గింజలు ఒలిచి ఈనెలు తీసేది. తాతయ్య, అమ్మమ్మ, నేను పోటీలు పడి పత్తి విడిపించి దీపారాధనకి ఒత్తులు చేసేవాళ్ళం. పువ్వొత్తులు పొడవాటివి చాలా చక్కగా ఒక్కొక్కటి శ్రద్ధగా ఒత్తిని మెలితిప్పుతూ చేసేది. కార్తీక మాసం కోసం 360 ఒత్తుల కట్టలు చేసేవాళ్ళం. ఎవరు ఎక్కువ చేస్తారనే పోటీ నాకు, తాతయ్యకి మధ్య ఎక్కువగా ఉండేది. ఒత్తులు చేసినంతసేపు భగవంతుణ్ణి ధ్యానించాలని అమ్మమ్మ చెప్పేది. తాతయ్యకి కబుర్లంటే ప్రాణం. అబ్బబ్బా, అలా వసపిట్టలాగా వాగుతూ చేయకపోతే రామనామం చేసుకోరాదు, ఇహానికి ఇహము, పరానికి పరం అని తాతయ్యను కసిరేది. నువ్వు చేస్తున్నావు చాల్లే పెద్ద బడాయి, పిల్లవాడి ముందు కసిరిందని అలిగి చురకంటించేవాడు తాతయ్య. అన్నట్టు అప్పడాల పిండి కలిపినప్పుడు ఒట్టిదే తినేవాళ్ళం. అన్నంలో నెయ్యి వేసి కలుపుకుని తినేవాళ్ళం. అదొక ప్రత్యేకమైన రుచి. అన్నిటికంటే విశేషంగా చెప్పాల్సింది అమ్మమ్మ ఆవకాయ గురించి. ఆవకాయ రోజులొస్తే అమ్మమ్మ చెప్పలేనంత బిజీ. గంగాయిని పెరట్లో చెట్లెక్కించి కాయలు కోయించేవాడు తాతయ్య. గంగాయి పిల్లలతో పాటు నేను వాటిని బావి దగ్గర తొట్లో కడిగేవాణ్ణి. అమ్మమ్మ శుభ్రమైన తెల్లటి తుండుగుడ్డ ఇస్తే తాతయ్య, నేను అది పెట్టి మామిడికాయల్ని తడి లేకుండా తుడిచేవాళ్ళం. అమ్మమ్మ దగ్గరుండి గంగాయి చేత కాయల్ని ఆరు పచ్చాలుగా పెద్ద కత్తిపీటతో ముక్కలు కొట్టించేది. మళ్లీ జీడి తీసి తుడిచిపెట్టేవాళ్ళం. ఉప్పు, కారం కొద్దిగా అరచేతిలో కలుపుకుని మొక్క రుచి చూసేవాళ్ళం. పళ్ళు పులిసే పులుపు, అబ్బో
బోలెడంత ఉప్పు కారం పడుతుంది ఈసారి అనుకునేది ప్రతిసారి. పెద్ద వంట బాండీలు అటక మీద నుంచి దింపించి వాటిల్లో ఉప్పు, కారం, ఆవపిండి, శనగలు, ఇంగువ నూరి కలిపి చివరిగా నువ్వుల నూనె పోసేది. ముక్కల్ని కొద్ది కొద్దిగా కారం నూనెలో వేస్తూ 4 వైపులా కలిపేది. ఆ పచ్చడిని గోడవాడగా చేర్చి పెద్ద మూతలు పెట్టి 3 రోజులు ఊరబెట్టేది. 4వ నాడు తిరగగలిపి రుచి చూడమని అన్నంలో వడ్డించేది. ఉప్పు చాలిందో లేదో జాగ్రత్తగా చూసి చెప్పండి, చాలకపోతే పచ్చడంతా బూజు పడుతుంది అని హెచ్చరించేది నన్ను, తాతయ్యని. జాగ్రత్తగా జాడీలను ఎత్తిపెట్టి ఈ ఏడాది గడిచింది అని తృప్తిగా నిట్టూర్చేది. గంగాయ్ కుటుంబానికి కావలసిన ఆవకాయ తీసి ఇచ్చేది. వాడి ముఖం, వాడి పిల్లల ముఖాలు సంతోషంతో వెలిగిపోయేవి. తర్వాత ఇరుగు పొరుగు వాళ్లకు పంపేది. విచిత్రమేమంటే అమ్మమ్మకు ఎవ్వరూ ఆవకాయ తెచ్చిచ్చేవాళ్లు కాదు. ఆ నీకేం నచ్చుతుంది లేవమ్మా, మా ఇంటి ఆవకాయ నీ అంత రుచిగా ఊళ్ళోనే కాదు దేశంలోనే ఎవ్వరూ పెట్టలేరు అనేవాళ్ళందరూ. నిజమే అనేవాడు తాతయ్య గర్వంగా. మావయ్యలకు అమెరికా పంపటానికి, పిన్నికి జైపూర్ పంపటానికి మాకు జాడీలు తీసి పెట్టేది. ఆ జాడీలను నాతో హైదరాబాద్ తెచ్చేవాణ్ణి. ఏవో తిప్పలు పడి అమ్మా నాన్న వాటిని గమ్యం చేర్చేవాళ్లు. ప్రతిసారి అన్నం తిన్న తర్వాత ఆవకాయ ముక్కను కడిగి కొరుక్కుంటూ ఇల్లంతా తిరిగేవాణ్ణి. అమ్మమ్మ దగ్గరికి వెళితే బోర్ కొడుతుంది అనే మాటే ఉండేది కాదు. ఏవో గేమ్స్, కామిక్లు నాతో తీసుకుని వెళ్ళినా అవి పెట్టెలో నుంచి బయటికి తీసే అవసరం ఎప్పుడూ రాలేదు. ప్రతి వారం ఆముదంతో తలంటేది. గంగాయ్ ఒళ్లంతా నూనె పట్టించేవాడు. ఎండలో బాగా నానని అనేది అమ్మమ్మ. జిడ్డు వదిలేదాకా నలుగు పెట్టి నలిచేవాడు. కుంకుడు రసం పెట్టి తల రుద్దేది. గాడిపోయిపై కాగులో కాచిన వేడి వేడి నీళ్లు 4-5 బకెట్లు పోసేది. ఎందుకోగాని తలంటి స్నానం పూర్తవగానే నిద్ర ముంచుకొచ్చేది. అలా ఉండగా ఒకరోజు నేను స్కూల్ నుంచి ఇంటికొచ్చేసరికి చుట్టాలతో ఇల్లంతా హడావిడిగా ఉంది. అమ్మ ఏడుస్తోంది. అమ్మమ్మ చచ్చిపోయిందట. ఏ జబ్బు జ్వరము లేకుండా ఉన్న పళంగా ప్రాణం పోయిందట. ఏడవకమ్మా, ఆమెకే మహారాజు. ఎవరితోనూ చేయించుకోకుండా మంచం పట్టి రొస్టు పడకుండా తిని తిరుగుతూ పువ్వులా రాలిపోయింది అని అమ్మను అంతా ఓదారుస్తున్నారు. అమ్మమ్మ చచ్చిపోవటం ఏమిటి, రబ్బిష్ అనుకున్నాను. పూర్తిగా నమ్మలేదు కూడా. ఆ రాత్రి అమ్మమ్మ వాళ్ల ఊరు చేరాం. మావయ్యలకు కబురందినా వాళ్ళు అప్పటికప్పుడు రాలేకపోయారు. 2-3 రోజులు పట్టొచ్చు అన్నారు. పిన్ని కుటుంబం చుట్టాలు వచ్చారు. అప్పటికే ఊరంతా ఆ ఇంట్లో ఉంది. తాతయ్య ముందు వసారాలో గుంజ కానుకుని చుట్ట కాలుస్తూ కూర్చున్నాడు. ఎవ్వరికీ తాతయ్యను పలకరించే ధైర్యం లేకపోయింది. అయ్యో, ఈ వయసులో ఈ కష్టం ఎట్లా ఓర్చుకుంటాడు అని అమ్మ, పిన్ని తండ్రిని చూసి విలవిల్లాడారు. అమ్మమ్మ మీద వాలిపోయి ఇద్దరూ ఒక్కటే ఏడుపు. అమ్మమ్మకి ముఖమంతా పసుపు రాశారు. పెద్ద కుంకుమ బొట్టు పెట్టి కొత్త చీర తీసి కప్పారు. గంగాయ్ కుటుంబం శోకాలు పెట్టి ఎలుగెత్తి ఏడుస్తున్నారు. అక్కడ ఏడవని వాళ్ళు లేరు, నేను, తాతయ్య తప్ప. ఈ బిడ్డంటే ప్రాణం, ఏటేటా వస్తాడాయి. ఏదో చేసి పెడదామని ముసలామెకి తాపత్రయం. నన్ను చూపించి చెప్పుకున్నారంతా. నా బిక్కమొహం చూసి ఎన్నడూ చావు చూసి ఎరగడు పాపం అనుకుని బాధపడ్డారు అమ్మా నాన్న. బ్రాహ్మలొచ్చి మంత్రాలేవో చదువుతున్నారు. తాతయ్యను రమ్మన్నారు. స్నానం చేసిన తడి బట్టలతో వచ్చి కూర్చుని వాళ్ళు చెప్పినట్టు చేస్తున్నాడు. తాతయ్య ఎవరి వంక చూడడం లేదు. అమ్మమ్మ కసిరినప్పుడు అరిగినట్టుంది ఆయన ముఖం. నా కళ్లకు మొదటిసారిగా ముసలితనం కనిపించింది ఆయనలో. అమ్మమ్మ చుట్టూ తిరిగి నమస్కారాలు చేస్తున్నారంతా. చివరిన ఆమె నోటి దగ్గర బియ్యపు గింజలు వేస్తున్నారు. నా చేత కూడా వేయించారు. అమ్మమ్మ అలా కదలకుండా అంతసేపు పడుకుని ఉండడం ఎన్నడూ చూడలేదు. ఎప్పుడూ ఏవో పనులు చేస్తూ పురమాయిస్తూ తిరిగేది. ఇదే నా చావంటే. అమ్మమ్మకు బియ్యం పెట్టినప్పుడు మాత్రం చెట్టు విరిగినట్టు కూలిపోయాడు తాతయ్య. పెద్ద పెట్టున ఏడ్చి, నీ రుణం ఇవాల్టితో తీరిపోయిందా అని తల బాదుకున్నాడు. చూడలేకపోయాను. పరిగెత్తి వెళ్లి తాతయ్యను చుట్టుకున్నాను. నాకు ఏడుపు లోపల నుంచి తన్నుకొచ్చింది. వెకిళ్లు పెట్టి ఏడుస్తున్న నన్ను నాన్న లోపలికి తీసుకువెళ్లారు. ఊరంతా తన కోసం ఏడుస్తూ ఉంటే అమ్మమ్మ ఎప్పటికీ కనిపించకుండా వెళ్లిపోయింది. ఆ డిసెంబరు నెల చాలా నెమ్మదిగా నత్తనడక నడుస్తూ గడిచింది. మార్చిలో పరీక్షలు కాగానే ప్రతి నెల అమ్మమ్మ వాళ్ల ఊరు ప్రోగ్రాం వేశాను. నీ మొహం ఏముందక్కడ, అసలే పెద్దాయన ఒక్కడు ఇబ్బంది పడుతూ ఉంటే అని విసుక్కున్నాడు నాన్న. ఏం చేద్దాం, మొదట్నుంచి ఇద్దరికీ మొండి పట్టుదల.
అక్కడే ఉండి అక్కడే రాలిపోవాలని కళ్ళు తుడుచుకుంటూ అన్నది అమ్మ. ఆయన వస్తే ఎవరు కాదంటారు? అందరం అడిగాం. కాళ్ల వేళ్ల పడ్డాం. వింటేనా? కాస్త కోపంగా అన్నాడు నాన్న. ఆవిడ్ని పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో ఉన్నాడు. ఉన్న పళంగా అందరూ రమ్మంటే మాత్రం ఇష్టపడొద్దు. ఆ ఇల్లు వదిలి ఎక్కడా ఉన్న అలవాటే లేదాయే బాధగా అనుకున్నది అమ్మ. అలా నన్ను పంపకుండా 1 నెల గడిచింది. ఇంతలో గంగయ్యని వెంట పెట్టుకుని ఊరి పెద్ద మనిషి వచ్చాడు మా ఇంటికి. తాతయ్య పంపించాడు నన్ను వెంట పెట్టుకుని రమ్మని. ఇంకా నన్ను పంపక తప్పింది కాదు. ఎగిరి గంతేసి బట్టలు సర్దుకుని బయలుదేరాను. అమ్మమ్మ లేని లోటు స్పష్టంగా కనిపించింది. నాకు ఎంతో ఇష్టమైన ఆ ఇంటిని పెరడంతా తిరిగి తిరిగి చూశాను. అమ్మమ్మ నాకు కనబడకుండా ఎక్కడో ఇంకా తిరుగుతూ ఉందనే అనిపించింది. కానీ చచ్చిపోయింది, ఇంకా రాదు అనుకోవటం చేత కావట్లేదు. ఎందుకో మరి. తాతయ్య నన్ను చూసి చాలా ఆనందపడ్డాడు. అమ్మమ్మ చేసినంత బాగా కాదు కానీ వంట అది తాతయ్యే చేస్తున్నాడు. రారా శేషు అన్నానికి అని పిలిచి వంటింట్లో చిన్న పీట వాల్చాడు. అన్నం కూర వడ్డించాడు. రుచి పర్వాలేదు. కలపన అని అడిగితే వద్దులే అన్నాను. అమ్మమ్మ నా దగ్గర కూర్చుని విసురుతూ మధ్య మధ్య అనుపానాలు కలిపి తినమనటం గుర్తొచ్చింది. తిన్నంతసేపు అమ్మమ్మ కబుర్లు చెప్తే తాతయ్యను ఏడిపించటం అవుతుందని అనిపించి సాధ్యమైనంత వరకు వేరే కబుర్లు చెప్పాను. తాతయ్య మామూలుగానే కనిపించాడు. నవ్వుతూ ఏవేవో విషయాలు మాట్లాడాడు. పాత తాతయ్యలాగే ఉన్నాడు. మధ్యాహ్నం పొలం దగ్గర ఏవో పనులుండి గంగాయ్తో వెళ్ళాడు. పెరట్లో మామిడి చెట్టు కింద చప్టా మీద చాప వేసింది గంగాయ్ భార్య. పైకి చూస్తూ వెళ్ళకిలా పడుకున్నాను. చెట్టు నీడ హాయిగా ఉంది. ఎండ తగలకుండా మెల్లగా గాలి వీస్తోంది. గుత్తులు గుత్తులుగా మామిడికాయలు విరగ కాసి ఉన్నాయి. ఎన్ని కాయలో! ఇంకెవరు కోస్తారు? ఆవకాయ పెట్టేవాళ్లే లేరుగా అనుకున్నాను. అబ్బా, ఆవకాయ పెట్టేటప్పుడు ఎంత హడావిడి చేసేది అమ్మమ్మ. ఇంకెప్పుడు ఆవకాయ పెట్టం కదా. ఎవరు నా చేత ముక్కలు తుడిపించి జీడి తీయిస్తారు? అంత రుచిగల ఆవకాయ ఎవరు కలుపుతారు? అమ్మమ్మ ఎక్కడికి వెళ్ళింది? తాతయ్యను ఇంటిని వదిలి ఎలా వెళ్ళగలిగింది? ఈ ఇల్లు వదిలి ఎవరి దగ్గరికి రాని మనిషి ఇలా నిద్రపోయినంత తేలిగ్గా ఎటు మాయమైపోయింది? జరిగినదంతా గుర్తొచ్చి కళ్ళల్లోకి నీళ్లొచ్చాయి. ఎబ్బే, ఏడుస్తారా ఎవరైనా అన్నట్టు వినిపించింది అమ్మమ్మ గొంతే అది. కన్నీళ్లు తుడుచుకుని చుట్టూ చూస్తే గంగాయి పిల్లలు చెట్లెక్కి ఆడుతున్నారు. నేను కూడా గబగబా చెట్టుపైకి ఎగబాకాను. పైకి ఎక్కాను. దట్టంగా ఉన్న మామిడి కొమ్మల నిండా కాయలు వేలాడుతున్నాయి. ఒరే, నువ్వు కిందికి దిగరా, నేను కాయలు కోసి పడేస్తా, పట్టుకో అన్నాను గంగాయి కొడుకుతో. చాలా కాయలు కోసి కిందికి పడేస్తే వాడు నవ్వుతూ పట్టుకున్నాడు. శేషు అని పిలుస్తూ తాతయ్య గొంతు వినిపించింది. ఇక్కడ అని అరిచాను చెట్టుపై నుంచి. ఆరి పడవా, అంత పైకెట్టా ఎక్కావురా అన్నాడు తాతయ్య ఆశ్చర్యంగా పైకి చూస్తూ. దిగిరా, జాగ్రత్త, చేతులు కాళ్ళు దోక్కోకుండా చూసుకో, దిగు అన్నాడు. దిగొచ్చి తాతయ్యని తాతయ్య చూడు ఎన్ని కాయలు కోశానో అన్నాను. ఒక్క క్షణం ఏమని మాట్లాడాలో అర్థం కానట్టు ఉండిపోయాడు తాతయ్య. భలే మంచి కాయలు ఏరి కోసావే, రా లోపలికి పోదాం అంటూ నన్ను తీసుకుని లోపలికి నడిచాడు. గంగాయి పిల్లలు కాయల్ని గొప్పగా రాతి తొట్టి దగ్గర పోశారు. తాతయ్య, మరి ఇందాక నేను మామిడి చెట్టు కింద కూర్చుంటే అమ్మమ్మ బాగా జ్ఞాపకం వచ్చి ఏడుపొచ్చింది. అంతలో అంటూ ఉండగానే మీ అమ్మమ్మ గొంతు వినిపించిందా అన్నాడు తాతయ్య నవ్వుతూ. అరే, నీకెట్లా తెలుసు అన్నాడు ఆశ్చర్యపోయి. గట్టిగా నవ్వాడు తాతయ్య. అమ్మమ్మ ఇక్కడే ఉందిరా, ఎక్కడికి పోలేదు. రోజంతా నా మీద ఓ కన్నేసి ఉంచుతుంది. నేను లేచానో లేవలేదో, తిన్నానో లేదో అని ఒక కంట కనిపెడుతుంది. మరి నువ్వు చుట్ట కాల్చేటప్పుడు ఆడిపోసుకుంటుందా అని అడిగాను. చిన్న మొట్టికాయ వేశాడు తాతయ్య. నన్ను ఆడిపోసుకోకపోతే దానికి రోజు గడుస్తుందట్రా అన్నాడు నిట్టూర్చి. తాతయ్య చుట్టలు కాల్చటం బాగా తగ్గించాడు. అలవాటుగా రోజు కాల్చటం లేదు. నేనున్న 2 నెలల్లో ఒక 4-5 సార్లు కాల్చాడేమో. తాతయ్య, మనం ఏడుస్తూ కూర్చుంటే అమ్మమ్మకు నచ్చదు కదా అన్నాను అమ్మమ్మ పద్ధతులు గుర్తు చేసుకుంటూ. అమ్మమ్మ చాలా ప్రాక్టికల్ మనిషి. పల్లెటూరులో ఉంటూ కూడా ఆ వయసు పెద్దవారిలో ఉండే భావ కాఠిన్యం, చాదస్తాలు ఆమెలో చాలా తక్కువనే చెప్పాలి. చచ్చా, ఎందుకురా ఏడుస్తూ కూర్చోటం? ఎందుకట? లక్షణంగా తాను తింటూ నలుగురికి చేసి పెడుతూ మంచం పట్టకుండా తిరుగుతూ వెళ్ళిపోయింది మహారాజు.
కండువా దండెం మీద మేస్తూ అన్నాడు. ఏమో తాతయ్య, చెట్టు నిండా మామిడికాయలు చూసి ఆవకాయ పెట్టుకోవటం ఇంక లేదేమో అనిపించింది. ఇంట్లో కూడా మునుపట్ల అమ్మమ్మ ఉన్నప్పట్లా లేదు. మళ్ళీ కన్నీళ్ళొచ్చాయి నాకు. తాతయ్య ఏమీ అనలేదు. మంచం వాల్చుకుని కూర్చున్నాడు. వాన వెలిసిన ఆకాశంలా విప్పారి ఉంది ఆయన ముఖం. 2 నెలల క్రితం చావు జరిగినప్పుడు చూసిన తాతయ్యలా లేడు. అమ్మమ్మ ఉన్నప్పటి తాతయ్యలాగే హాయిగా ఉన్నాడు. నా చేతిని తన చేతిలోకి తీసుకుని దగ్గరగా కూర్చోబెట్టుకున్నాడు. ఎలా ఉంటుందిరా శేషుడు? ఎప్పటికీ మనకు మునిపట్లా ఉండదు. అడుగడుక్కి జ్ఞాపకాలు వదిలిపెట్టి పోయిందాయే. ఏం చేస్తాం? తప్పనిసరి ప్రయాణం. చూడు, మనిద్దరం ఇలా బాధపడటం మళ్ళీ జరగకూడదు. ఇలా బాధపడాలని ఏడుస్తూ కూర్చోవాలని కాదు. మీ అమ్మమ్మ వెళ్ళిపోయింది. తను లేకపోయినా మనం మామూలుగా బ్రతకగలగటం అలవాటు చేసుకోవాలని అన్నాడు తాతయ్య. పద, మీ అమ్మమ్మ బాలశిక్ష తీసుకొచ్చి కాసేపు కాలక్షేపం చేద్దాం. నాకు తోచడం లేదని, అందుకే అమ్మమ్మను మాటి మాటికి తలుచుకుంటున్నానని అనుకుని లేచాడు. మండువాలో ఒక పక్కగా కావిడి పెట్టె ఉన్నది. దాంట్లో ఏవేవో వస్తువులు, ఒక అద్దాలు కుట్టిన బట్ట సంచి తీశాడు. దాంట్లో అమ్మమ్మకు, తాతయ్యకు, పిన్ని, మామయ్యలు, అమ్మ రాసిన ఎన్నో ఉత్తరాలు, ఫోటోలు ఉన్నాయి. న్యూస్ పేపర్తో అట్టలేసిన పెద్ద బాలశిక్ష తీశాడు. అపురూపమైన ఆ పుస్తకాన్ని, సంచిని తీసుకుని బయటికొచ్చాం. మామయ్యలు తమ తల్లిదండ్రుల్ని రమ్మని పోరుతూ రాసిన ఉత్తరాలు, పిన్ని, అమ్మ పండగలకు రమ్మని రాసిన కార్డులు, మా చిన్నతనాలవి బోలెడన్ని ఫోటోలు, ఆవకాయ వంటలు ఎలా చెయ్యాలో తెలియపరచమని కోడళ్లు రాసిన ఉత్తరాలు, ఇలా ఎన్నెన్నో. బాలశిక్ష తిరిగేశాం. తెలిసినవే మళ్ళీ మళ్ళీ ఇద్దరం గట్టిగా చదివి నవ్వుకున్నాం. అప్పుడు కనిపించింది పుస్తకం ఆఖరిన న్యూస్ పేపర్ మడత దగ్గర జాగ్రత్తగా మడిచిపెట్టిన రోళ్ల కాగితం. ఇదేమి ట్రోయ్ అంటూ ఆశ్చర్యంగా దాని మడత విప్పాడు తాతయ్య. ఆవకాయ పాళ్ళు అని గొలుసుకట్టు రాతలో రాసి ఉంది హెడ్డింగు. ఆవపిండి, ఉప్పు వంటి దినుసులు ఎన్ని కాయలకు ఎంత కొలత వేయాలో లెక్క రాసి ఉంది. పచ్చడి కలిపే విధానం, ఊరిన తర్వాత తిరగతిప్పే విధానం ఉంది. అయితే కిలోగ్రాముల లెక్కన కాకుండా సోలెడు, గిద్దెడు, మానెడు వంటి యూనిట్లు రాసి ఉన్నాయి. కాగితం చివర్న అమ్మమ్మ బ్రాండ్ ప్రాక్టికాలిటీ కనిపించింది. పచ్చడి కొలతలు పిల్లలకు అర్థం కావని తెలిసేమో. మన పెద్ద స్టీల్ గ్లాస్తో 2, గిద్దెడంటే మనం పప్పు కొలుచుకునే బోడి గిన్నెతో ఇలా వివరణలు ఇచ్చింది. ఎప్పుడో తన పిల్లల కోసం రాసిన బాపతు కాగితం లాగుంది అన్నాడు. మా ఇద్దరిలో ఏదో ఎగ్జైట్మెంట్, ఏదో సంతోషం. పదరా అబ్బి, లేలే అన్నాడు తను ఒక్క ఉదుటున లేచి. ఎక్కడికి తాతయ్యా? ఆరి పిచ్చదవా, ఇంకా అర్థం కాలేదుట్రా. ఈ కాగితం ఏమిటనుకున్నావు? మీ అమ్మమ్మ ఆవకాయ పెట్టమని ఆర్డర్ వేసింది. ఇందాక నీ చేత కాయలు కోయించింది. ఇప్పుడు ఈ కాగితం మన ఇద్దరి చేతికి ఇచ్చింది. ఎట్లా పచ్చడి కలపాలో తెలుసుకోమని. నిజమేననిపించింది. అమ్మమ్మ ఆవకాయ ఇక తినే అవకాశం లేదు అనుకున్నాను. ఇప్పుడు ఇలా జరగటం వింతగా, అద్భుతంగా అనిపించింది. అనుకోవటమే ఆలస్యం. చకచక పనులు ఊపందుకున్నాయి. గంగాయి పిల్లలు కాయల్ని కడిగి తెచ్చారు. నేను వాళ్ళు శుభ్రంగా కాయల్ని తుడిస్తే తాతయ్య, గంగాయ్ అటక మీద నుంచి బాండీలు దింపి చకచక ముక్కల్ని 6 పచ్చాలుగా కొట్టాడు. జీళ్లు తీసి తుడిచిపెట్టుకున్నాం. తాతయ్య లెక్క చూసుకుంటూ దినుసులు కలిపాడు. పెద్ద మూతలు పెట్టి గోడవారగా బాండీలను నెట్టాము. అప్పటికే చీకట్లు ముసురుకుంటున్నాయి. గంగాయ్ భార్య సంజకసు చిమ్మి గూట్లో దీపం పెట్టింది. తాతయ్య స్నానం చేసొచ్చి తులసి కోటలో దీపం పెట్టాడు. కుంపటి మీద అన్నం వండి చారు పడేశాడు. నేను స్నానం చేశాను. కారం నూనె తగిలిన అరచేయి భగ్గున మండుతూ ఉంటే ఊదుకుంటూ కూర్చున్నాను. కొబ్బరి నూనె తెచ్చి అరచేతికి మర్దించాడు తాతయ్య. తగ్గిపోతుందిలే అంటూ. నిజంగానే 15 గంటలు తగ్గిపోయింది. మొత్తానికి ఈ ఏడాది అలవాటు తప్పకుండా ఆవకాయ పెట్టించిందిరా మీ అమ్మమ్మ అన్నాడు తాతయ్య సంతోషంగా. తర్వాత 2 ఏళ్లకి తాతయ్య కూడా తప్పనిసరి ప్రయాణం చేయవలసి వచ్చింది. అంతటితో అమ్మమ్మ ఊరు నా కళ్లకు దూరమైన మనసులో శాశ్వతంగా సజీవమైన జ్ఞాపకంగా నిలిచిపోయింది. శేషగిరి రావయ్యాడు. ఒక్కోసారి వెనుతిరిగి చూసుకుంటే అమ్మమ్మ గారింట్లో గడిపిన వేసంకాలం సెలవులన్నీ వెరసి నా బాల్యంగా నా స్మృతి పథంలో నిలిచిపోయాయి. అమ్మమ్మ, తాతయ్యల విలక్షణ వ్యక్తిత్వాలు, నామోషి ఎరుగని కాయా కష్టం, పిల్లలను సహజ స్వార్థపూరితమైన మమకారంతో ఇంటికి కట్టివేసి వారి అభివృద్ధి నిరోధించకుండా
అందరినీ చదువులకని పై చదువులకని ప్రపంచంలోకి వదిలి వారి జీవితాన్ని వారు వెతుక్కునే స్వేచ్ఛను ప్రసాదించటం, పేషజాలకు పోకుండా సామాన్య జీవితాన్ని సంతృప్తితో గడపటం. ముఖ్యంగా అమ్మమ్మ ప్రాక్టికాలిటీ ఎవ్వరికీ అడ్డం కాకుండా, అడ్డం రాకుండా తనదైన వ్యక్తిత్వంతో తన పరిధిలోనే ఒక ఉనికిని ఏర్పరచుకోవటం. ఇలాంటివన్నీ నా పిల్లలతో నేను వ్యవహరించే తీరుపైనే కాక నా దైనందిన జీవితం పైన కూడా తమ ప్రభావాన్ని చూపించాయి. ఈ నా వైఖరిని నా తల్లిదండ్రులు శేషుడి కన్ని అమ్మమ్మ తాతయ్యల పోలికలే అని అనువదించుకుంటారు. ఇంతెందుకు, చిన్న చిన్న విషయాల ప్రసక్తి వస్తే నా పిల్లలు అన్ని కాయగూరలు ఇష్టంగా తింటారు. కాకరకాయ కూడా ఆకుకూరల పేర్లు, రకాలు, వాటి పోషక విలువలు వాళ్ళకి తెలుసు. మా ఇంట్లో కూడా ఆవకాయ పెట్టడం ఏటా ఒక తతంగం. సీజన్ వచ్చిందంటే నేను, పిల్లలు, నా భార్య కూర్చుని ఆవకాయ కలుపుతాం. అమ్మమ్మ రెసిపీ కాగితం అది జాగ్రత్తగా బీరువాలో నుంచి తీసి చేత్తో పట్టుకుని పాళ్ళు చదివి ఆవకాయ కలపటం ఒక మాటల కందని అనుభూతి. పాతపడిన కాగితం, గొలుసు కట్టు దస్తూరి. 2 తరాల క్రితం తాతమ్మ రాసిన పాళ్ళు చదువుతూ 3వ తరం సంతతి ఆవకాయ పెట్టుకోవటం దేశంలో అరుదేమి కాదేమో కానీ నా ఇంట్లో అపురూపం. ఈనాటికి మేము తినే భోజనంలో ఆనాటి మాతృమూర్తి వాత్సల్యం వ్యక్తమవ్వటాన్ని ఏ పేరుతో పిలవగలను? కాలగతిలో ఎన్ని మార్పులొచ్చినా మనిషిని నేల మీద స్థిరంగా నిలబెట్టి నడిపించే విలువలు మాత్రం మారవనే సత్యం నా వయసుతో పాటు గ్రహింపుకొచ్చింది. బహుశా అవే విలువల్ని నా నుంచి నా పిల్లలు నేర్చుకోవాలని తండ్రిగా ఆశిస్తున్నాననుకుంటా. ఇవాళ ఆదివారం. అరిగో పిల్లలు వస్తున్నారు. పెద్దవాళ్ళ శిక్ష పుచ్చుకుని అమ్మమ్మ 3వ తరానికి కూడా మౌలికమైన లోక జ్ఞానాన్ని అందించడానికి నన్నొక పరికరాన్ని చేసింది. ఇంకా చెప్పటానికి ఏముంది? చరిత్ర పునరావృతమవుతోంది. శుభం. కథ సమాప్తమండి. కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.